నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకొని వాటిని అమలుపరుస్తారు. ఇక రాజకీయ ప్రముఖులతో ఈరోజు మేషరాశి వారికి పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి ఉత్సాహాన్ని పెంచుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈరోజు కొంత ఊపిరి పీల్చుకుంటారు. అలాగే మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను అంచనా మేరకు పూర్తి చేయగలుగుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని వారి సలహాలను స్వీకరిస్తారు ఈరోజు. అలాగే మేషరాశి వారు ఈరోజు భూములను మరియు వాహనాలను సమకూర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకుంటే ఆదాయ మార్గాలు అనేవి మెరుగవుతాయి. ఇక కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను అనుకున్న విధంగా దక్కించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలను వికేంద్రీకరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని బాధ్యతల నుండి విముక్తి అనేది లభిస్తుంది. క్రీడాకారులు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వెనుకడుగు వేయకుండా ఉత్సాహంతో ముందుకు సాగుతారు, విజయాన్ని సాధిస్తారు ఈరోజు. ఇక సాంకేతిక నిపుణులకు అవకాశాలు అనేవి అనుకోకుండానే దక్కుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నం ముమ్మరం చేస్తారు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి అయిన వారి నుండి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు వెంకటేశ్వర స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.